మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మా మన సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో దేవుని పిల్లారా, దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే యెహోవా యొద్దనే మనకంట సహాయము రక్షణ దొరికిద్దంట. దేవుని పిల్లారా, యోనా గారు మాట్లాడుతూ ఒరే నాయనా, మీకు రక్షణ అనేది ఎక్కడ దొరకదు, యెహోవా యొద్దనే దొరికిద్ది అంటే బాగా అనుభవించాడు దేవుని పిల్లారు. ఎందుకంటే మరి చక్కగా సువార్తకు వెళ్ళరా అంటే నినియే పట్టణానికి వెళ్తే అక్కడికి వెళ్తే శ్రమ అని దేవుని పిల్ల తరికిసుకు పారిపోతుంటే చక్కగా వాడెక్కిచ్చాడు. అరణ్యమైన దేవుని పిల్లలారా, సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చి మొత్తానికి ఏదైతే సముద్రంలో పడేశాక మరి మత్స్యం మింగాక శాప గర్భంలో ఉండి మొరపెడితే నిజంగా భయంకరమైన వేదనలో చీకటిలో ఉంచి మొరపెడితే దేవుని పిల్లరా తిరిగి బయటి వేయగలిగిన సామర్థ్యత శక్తి ఎవరికన్నా ఉందంటే అది యెహోవా మాత్రమే చేయగలడు. దాని గర్భంలోంచి బయటికి మళ్ళా యోనాను తీసుకురాగలిగాడంటే ఆయన తప్పితే ఎవరు రక్షించగలరు దేవుని పిల్లరా? ఎవరికి సాధ్యం, ఎవరికి చేత ఇది చెప్పండి దేవుని పిల్లరా? అందుకనే రక్షణ అనేది నాయనా భూమి మీద ఏ మనుషుడు వలన ఎవ్వని వలన నీకు కలుగదు కానీ యెహోవా వలనే అది నీకు కలిగిద్ది అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఎంతోమందికి దేవుని యొద్ద నుంచి రక్షణ అనేది లేక ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఆటంకాలు, కన్నీరు కలిగిన బాధపడుతున్నారు. కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా యెహోవా దగ్గర విచారణ చేసి ఆయన వలన రక్షణ పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, ఇదిగో నీ వద్ద తప్పితే నాయనా భూమి మీద ఎక్కడ మాకు రక్షణ అనేది లేదని చెప్తున్నావు కనుక తండ్రి, భూమి మీద నీ పిల్లలు శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు తండ్రి వారి మొరలు ఆలకించి వారికి రక్షణ కలుగు చేసి మీరు మహిమ పొందమని నీ కుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.